నియోజకవర్గం చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి ఇటు బోధన్, నిజామాబాద్ అర్బన్, అలాగే నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. అలాగే కోరుట్ల, జగిత్యాల ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో కవర్ అవుతూ ఉన్నాయి. మరోవైపు 17.5 లక్షల మంది సుమారుగా ఓటర్లు ఉంటే 2019లో 68.4% పోలింగ్ నమోదైంది. మరొక పార్లమెంట్ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు జహీరాబాద్, ఆందోల్, నారాయణ్ ఖేడ్, అలాగే ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తున్నాయి. బాన్స్వాడ్ కూడా జహీరాబాద్ నియోజకవర్గంలోకి వస్తోంది. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 16,40,000 మందికి పైగా ఓటర్లుంటే 2019లో ఇక్కడ 69.7% పోలింగ్ నమోదైంది. ఈ 2 నియోజకవర్గాల్లో మరి రేపటి పరిస్థితి ఏంటి అనే డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, 24 పార్లమెంట్ ఎన్నికల వేళ సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. నిజామాబాద్, జైరాబాద్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో తగు చర్యలు చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు తగు చర్యలు చేపట్టడం జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కావచ్చు, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి పరిస్థితుంది. పోలింగ్ సజావుగా సాగేందుకు తగు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా కామారెడ్డి జిల్లాతో పాటు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి జైరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మనం ఒకసారి విషయాన్ని పరిశీలించినట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఈసారి బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీజేపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ బరిలో నిలవగా, కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి బరిలో నిలిచారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యేగా అయినటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఈసారి పోటీలో నిలిచినటువంటి పరిస్థితి. ఉత్కంఠభరితంగా పోటీ నడుమ విజయం తమదేనంటూ పూర్తి స్థాయిలో ఎవరు ధీమాలో వారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ప్రస్తుతం మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళా ఓటర్లు 8,98,647 మంది మహిళా ఓటర్లు ఉండగా 8,06,130 మంది పురుష ఓటర్లు ఉన్నారని చెప్పొచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నిజామాబాద్ అర్బన్తో పాటు నిజామాబాద్ రూరల్, అదేవిధంగా బోధన్, ఆర్మూర్, బాల్కొండతో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి జగిత్యాల కావచ్చు, అదేవిధంగా కోరుట్ల ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కిందకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 17,04,867 మంది తమ ఓటు హక్కును రేపు ఉదయం 7 గంటల నుంచి పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి 1808 పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపు 200కు పైచీలకు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను గుర్తించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, ఎలక్షన్ అధికారులు పూర్తి స్థాయిలో తగు చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. పోలింగ్ సరళి సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోనే జరుగుతోన్న అతిపెద్ద ఎన్నికల క్రతువు ఈ లోక్సభ ఎన్నికలు. 4వ దశకు సంబంధించిన పోలింగ్ రేపు జరగబోతోంది. మొత్తం 96 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లోనే 42 పార్లమెంటు నియోజకవర్గాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రెగ్యులర్గా పార్లమెంట్ ఎన్నికలతో మనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతుంది, అలాగే ఒడిషా అసెంబ్లీ కూడా జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 4 కోట్ల మందికి పైచిలుకున్నారు. సుమారుగా 4,13,00,000 మంది ఓటర్లు ఉంటే ఇటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 3,20,00,000 మంది దాకా ఓటర్లు ఉన్నారు. అంటే సుమారుగా 7.5 కోట్ల మంది ఓటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో రేపు పోలింగ్ స్టేషన్లకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందులో ఎంతమంది వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి తీర్పిస్తారు, ఎవరిని ఎంపీలుగా ఢిల్లీలకు పంపిస్తారు, ఎవరిని ప్రభుత్వంలో కూర్చోబెడతారు అనేది రేపు ఓటర్లు తేల్చేస్తారు. ఇటు ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. మరి 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా రేపు పోలింగ్ ట్రెండ్ను బట్టి ఒక అంచనా వస్తుంది. జూన్ 1కి చివరి దశ పార్లమెంట్ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. ఆ వేళ సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. జూన్ 4వ తేదీ ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు, ఇటు తెలంగాణ పార్లమెంటు, దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఇక్కడ నుంచి ప్రతి అప్డేటు, ప్రతి నిమిషం
ప్రతినిమిషం మీకు ప్రైమ్ 9 అందిస్తూనే ఉంటుంది. మా సిబ్బంది మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాలు, అలాగే అక్కడ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉంటారు. అలాగే ఎక్కడైనా ఎటువంటి చిన్న సమస్యలు జరిగినా, లేకపోతే ఓటర్లకు ఏదన్నా సమాచారం ఇవ్వాల్సి వచ్చినా, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏమన్నా అనుమానాలున్నా కూడా మీరు డైరెక్ట్గా మా రిపోర్టర్ని లేకపోతే మేము డిస్ప్లే చేసే నెంబర్లు కానీ మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఎప్పటికప్పుడు ఓటింగ్ విధానం సంబంధించి, సరళి గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ప్రైమ్ 9. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.